హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది అయితే మీ అందరికీ చూపించబోతున్నాను నా స్టైల్లో. ముందుగా వాటర్లో సాల్ట్ వేసుకొని చేప ముక్కలను అన్నింటినీ మంచిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని దీనికి ఇప్పుడు మసాలాని తయారు చేసుకుందాం రండి. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, నిమ్మకాయలు తీసుకొని ఇందులో కొంచెం నిమ్మరసం వేసిన తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా నిమ్మరసాన్ని వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కిలనర చేప ముక్కలకి మనం సరిపోయే విధంగా చేపలకి మనం మసాలా అనేది రెడీ చేసుకోవాలి. నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేప ముక్కలకి మసాలా అనేది ఎక్కువనే పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో చేప ముక్కలను వేసినప్పుడు మనం దీనికి పట్టించిన మసాలా అనేది ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది కాబట్టి సో టేస్ట్ ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది. సో మీరు ఎక్స్ట్రాగా పెట్టుకుంటే సో హ్యాస్టీస్గా అదే ఫ్లేవర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే చాలామంది పచ్చి పులుసు మరిగిన తర్వాత పచ్చి చేప ముక్కలను వేస్తారు కొంతమంది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత పచ్చి పులుసు మరిగిన తర్వాత ఈ చేప ముక్కలను వేస్తారు కొంతమంది. సో అలా కాకుండా సో కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకునే వాళ్ళకి నా స్టైల్లో ఒకసారి చూపించబోతున్నాను. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో చేప ముక్కలకు అన్నింటికి నేను తయారు చేసుకొని పెట్టుకున్న మసాలా అంతా ఈక్వల్గా సరిపోయింది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, చూడండి చేప ముక్కలు అనేది ఎంత నీట్గా ఉన్నాయి. అండ్ అలాగే మనకి మసాలా అంతా కూడా మంచిగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో చేప ముక్కలని ఫ్రై చేసుకుందాం రండి. మనకి చేప ముక్కలు అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినప్పుడు మాత్రమే మంచిగా చేప ముక్కలు అనేది షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా ప్రాపర్గా చేపల ఫ్రై అనేది అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మనం పచ్చి పులుసుకి అన్నీ రెడీ చేసుకుందాం. 2 ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. అండ్ ఇప్పుడు చింతపండు గుజ్జును నానబెట్టేసుకున్నాను ముందుగానే. కొంచెం ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకు. నేను చేప ముక్కలను ఫ్రై చేసిన ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, అది కొంచెం మిగిలితే పక్కన పెట్టుకున్నాను. అండ్ చింతపండు గుజ్జు రసాన్ని కూడా ఫిల్టర్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసిన తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత బగారా ఆకు అండ్ మరాఠీ మొగ్గ, సాజీర వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ అనేది వేసుకున్నాను. ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోండి. అండ్ నేను ఆయిల్ ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, సో ఆయిల్ వేస్తున్నాను, ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ని. అండ్ ఎలాంటి ఫుడ్ కలర్ అయితే వేయలేదు. సో చూడండి మీకు కలర్ ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసుకున్నాను. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోండి. అండ్ పసుపు వేసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ పెట్టుకున్న చింతపండు గుజ్జు రసాన్ని కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవాలి. అండ్ కొత్తిమీర ఎక్కువ యూస్ చేస్తాను నేను. అండ్ సో కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా రావాలి అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో మనం ఏదైనా కర్రీస్ వండినప్పుడు మనకు మంచి టేస్ట్ అనేది రావడానికి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే మనకి చాలా మంచిగా కర్రీస్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు చింతపండు గుజ్జు రసాన్ని అయితే నేను ఇందులో వేసేసుకున్నాను. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని కలపండి. సో వెంటనే ఉప్పు కానీ కారం కానీ వేయకండి. నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను కదా, సో అది మిగిలితే నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అది వేస్తున్నాను ఇందులో. సో వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. అండ్ నేను చేపలను అన్నింటినీ ఫ్రై చేశాను కదా, సో అది మనకి చేపకి పైన లేయర్ పీల్ ఉంటుంది కదా, సో ఫ్రై చేసిన తర్వాత అది కొంచెం ఊడిపోతే అండ్ నేను అది కర్రీలో వేసేసి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకి పచ్చి పులుసు అనేది మరుగుతుంది. సో ఇప్పుడు ఇలా మరిగినప్పుడు మనం కొంచెం గరం మసాలాని వేసుకుంటున్నాను. అండ్ కొంచెం నేను
చికెన్ మసాలా ఉంటే వేసేసుకున్నాను. మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి. ఇన్ కేస్ లేకపోతే అండ్ చికెన్ మసాలా వేసుకోండి. నేను గరం మసాలా అండ్ చికెన్ మసాలానే అది లిటిల్ బిట్లోనే యూజ్ చేశాను. అండ్ కొంచెం కారం తగినంత వేసుకున్నాను. అండ్ ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చేపల పులుసు పల్చగా ఉంటే సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మరీ చిక్కగా ఉండకుండా మరీ పల్చగా ఉండకుండా నేను కొంచెం మధ్య రకంగా చిక్కదనంగా పెట్టేసుకున్నాను. అండ్ చేప ముక్కలు మనం ఫ్రై చేసుకున్న ఉన్నాయి కదా, సో వాటిని అన్నింటినీ అందులో వేసేసాను. సో నేను ఫ్రై పీసెస్ అన్నంలో పెట్టుకొని తినడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఆల్మోస్ట్ మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫ్రై చేసిన పీస్ మనం పచ్చి పులుసులో వేయడం వల్ల చేప ముక్క అనేది స్టిఫ్గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ ఫ్రై పీసెస్ని నేను పక్కన పెట్టుకున్నాను. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి